డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చింది. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించినటువంటి డేట్స్ మొత్తం కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ముందుగా మనము ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ప్రస్తుతానికి ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 1 ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరికి నడుస్తాయి, ఇంక్లూడింగ్ సెకండ్ సాటర్డేస్ అండ్ సండేస్. అంటే మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి స్పెల్ వైజ్ గా ఉంటాయి. దాంట్లో మనకి ఫస్ట్ స్పెల్ అనేది 1 తారీఖు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ సెల్ఫ్ స్పెల్ అనేది 15th క్లోజ్ అవుతుంది. ఈ 1 నుంచి 15th లోపులో ఎన్ని స్పెల్స్ ఉన్నా కానీ అవి మొత్తం దాంట్లో ఫినిష్ చేస్తారు. మనకి మధ్యలో వచ్చే హాలిడేస్ సెకండ్ సాటర్డే అండ్ సండేస్ తో కలిపి కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 క్లోజ్ అవుతాయి. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 9 to 12, మధ్యాహ్నం బ్యాచ్ వచ్చి 2 to 5 ఉంటుంది. అదే విధంగా ఒక కన్ఫ్యూషన్ క్లియర్ చేశాడు. The English first year final practical examination only the students admitted in for the first year academic 23-24 shall be conducted on 16th to 2024. ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ ఇయర్ 23-24 లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 16, 2024 ఫ్రైడే రోజు. ఓన్లీ ఒక్క రోజే, అది గమనించాలి. నెక్స్ట్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్స్. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ టు ది ఓల్డ్ స్టూడెంట్ admitted prior to the academic year 2023-24 and having as backlog. ఎవరైతే లాస్ట్ ఇయర్ లో మనకి సప్లీ లాగా వాటిని ఎథిక్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ వాల్యూస్ ఎగ్జామ్ రాయకుండా ఉన్నవారో వాళ్ళందరికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. 17 to 2024 సాటర్డే రోజున 10 గంటల నుంచి 1 o'clock వరకు జరుగుతుంది. ఇది గమనించండి. మళ్ళీ ఒకసారి చూడండి. The ethics and human values examination to the old students admitted prior to the academic year 23-24 కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఎప్పుడంట? The environmental education examination shall be conducted 19 to 2024 Monday from 10 AM to 1 PM. సో ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఒకరోజు ఎప్పుడు? ఫిబ్రవరి 19th. సో ఇక రెగ్యులర్ సబ్జెక్ట్స్ వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసి 28 to 2024 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. అది ఎప్పుడు? 28 to 2024 లో. 29 వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి March 1st ఇంగ్లీష్ పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, అది ఫ్రైడే రోజు. నెక్స్ట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి 2nd, 3rd 2024 ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. ఓకే. నెక్స్ట్, పేపర్ 3 మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 మనకి 4వ తారీఖు మార్చి 2024 మండే రోజు జరుగుతుంది. మ్యాథ్స్ 1A, బోటనీ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1. అదేవిధంగా మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 వచ్చేసి March 5th 2024 ట్యూస్డే రోజు జరుగుతుంది. అట్లనే మ్యాథ్స్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 6th, 3rd 2024 ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 7th, 3rd 2024 మార్చి 7th మనకి మ్యాథమెటిక్స్ పేపర్ 2, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇక ఫిజిక్స్ వస్తే మన సబ్జెక్ట్ వచ్చేసి
మార్చ్ 11th మార్చి 11th ఓకే. సో మీ ఫస్ట్ ఇయర్‌లోకి 6థ్ ఎగ్జామ్ ఉంది. మళ్ళా కట్ చేస్తే 11th వచ్చింది. సో కాబట్టి హాలిడేస్ వచ్చాయి మనకి మధ్యలో. సో ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 11/3/2024 నుండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2. సో ఫిజిక్స్ సంబంధించి సెకండ్ ఇయర్ కూడా హాలిడేస్ వస్తున్నాయి. వాళ్ళకి మ్యాథ్స్ బి ఎగ్జామ్ 7th వచ్చింది. మళ్ళీ ఫిజిక్స్ 12th వచ్చేసింది. నెక్స్ట్ కెమిస్ట్రీ 13/3/2024 కెమిస్ట్రీ పేపర్ 1 అనేది మనకి 13th వెన్స్డే వచ్చేసింది. ఇక్కడ కెమిస్ట్రీ పేపర్ 2 ఏమో 14/3/2024 అవుతుంది. సో ఇవి మనకి రెగ్యులర్ జరిగేటువంటి స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ డేట్ షెడ్యూల్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో February 28 స్టార్ట్ అయ్యి 13th మార్చ్ క్లోజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకేమో 29th స్టార్ట్ అయ్యి 14th క్లోజ్ అవుతున్నాయి. అట్లనే వొకేషనల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వొకేషనల్ స్టూడెంట్స్కి ఏమో 15th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1, బైపీసీకి సంబంధించి వాళ్ళకి ఇది బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఇది 15th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి 16/3/2024 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సెస్ ఫర్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఇది 16th. మళ్ళా 18th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 ఉంటుంది. 19th వచ్చేసి పేపర్ 3 19/3/2024 సెకండ్ ఇయర్ వాళ్ళకి ట్యూస్డే రోజున మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 ఉంటుంది. సో కింద ఒకటి ఇచ్చారు చూడండి. The above dates are applicable to the intermediate vocational courses examinations also. However, the vocational courses timetable will be issued separately. So the above dates are applicable to the intermediate vocational course examination also. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం టేబుల్ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పాడు. సపరేట్గా ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ అప్లికేబుల్ అవుతుంది అంటున్నాడు. సో చిల్డ్రన్ ఇది మనకి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ యొక్క సారాంశం. ఓకేనా? థ్యాంక్ ఫర్ వాచింగ్.